సో హాయ్ నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క విజువల్స్ మనం చూస్తున్నామో ప్రజెంట్ ఇదంతా కంప్లీట్గా మాదాపూర్లో ఒక చిన్న పెట్రోల్ బంక్లో జరుగుతుంది. సో ఇటువంటి ఇండియన్ ఆయిల్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. సో హైదరాబాద్ మొత్తంగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు చాలా యొక్క పెట్రోల్ బంక్స్ కూడా నిన్న నైట్ నుంచి పెట్రోల్ కొరత ఏదైతే మొదలైందో ప్రతి ఒక్కళ్ళు ట్యాంకర్లుగా బాటిల్లుగా తీసుకెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు చెప్పారు ఇదంతా? గవర్నమెంట్ మీకు ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిందా అనే పాయింట్ కూడా ఎవరికీ తెలియదు. మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది. ఈ వార్ జరుగుతోంది, ఈ వార్ వల్ల ఇంకా పెట్రోల్ దొరకదు అనే పాయింట్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుని దీని మీదే ఆలోచించుకొని వెంటనే వచ్చేసి పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలని చూస్తున్నారు, కానీ మళ్ళీ ఆ ఫుల్ ట్యాంక్ మళ్ళీ ఫిల్ అవుతుంది, మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలనే ఆలోచన ఎవరికి రావట్లేదు. అయినా సరే అందరూ 45 minutes 50 minutes ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. మాకు తెలియదండి. ఇగో న్యూస్ చూసాము, రేపు ఏమవుతుందో తెలియదు. మా ఆఫీసులో మేము వర్కర్స్, ఆఫీస్ మేనేజ్మెంట్ ఏం చేస్తే మేము అది చేస్తాము. మాకు కూడా పూర్తి అవగాహన దేని మీద లేదు. ఈవినింగ్ ప్రతిరోజు మేము ఉండేది అవుట్స్కట్స్ నుంచి వస్తాం. మా ఏరియాలో ప్రతి బంకులు బంద్ చేస్తున్నారు. నైట్ టైంలో ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే సేల్ చేస్తున్నారు. అది పవర్ పెట్రోల్ ఉన్న పెట్రోల్ మీద 3-4 రూపీస్ ఎక్స్ట్రా. నార్మల్ పెట్రోలే పవర్ పెట్రోల్గా అమ్ముతారు. ఎందుకనేది దాని మీద చర్య ప్రభుత్వం తిరగాలి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మాకు పూర్తి అవగాహన లేదు. సోషల్ మీడియానే పబ్లిక్ని, మీరు ఒక మీడియా నుంచే నాతో ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఏదైనా కథనం వెలువరించేటప్పుడు సమాజం మీద కరెక్ట్ ఏది ఉందో దాన్ని విడుదల చేయండి. ఫేక్ న్యూస్ చేసి మేము ఆఫీసులలో వదిలేసి ఇలాంటి టెన్షన్లు పడి ఇబ్బంది గవర్నమెంట్ అఫీషియల్ లేకపోతే ఈ రద్దు ఎందుకు సార్? వచ్చి క్లియర్ చేయమని చెప్పండి సార్. ఎక్కడుంది సార్? ఎక్కడుంది? ట్రాఫిక్ పోలీసు వాళ్ళే ఉన్నారు కదా సార్, వాళ్ళు గవర్నమెంటే కదా. చెప్పండి సార్, మీరు రావద్దని చెప్పండి. నో స్టాక్ స్టాక్ ఉంది, మీరు ఏం టెన్షన్ పడవద్దని చెప్పండి సార్. నోటీసులు ఇవ్వమని చెప్పండి. ఎవరైనా ముందుకు వచ్చి చెప్పమని చెప్పండి సార్. గవర్నమెంటే కదా సార్. న్యూస్లో వచ్చి చెప్పమని చెప్పండి, లైవ్ వచ్చి చెప్పమని చెప్పండి సార్. ఇంత పబ్లిక్ మేమెందుకు టెన్షన్ పడతాం సార్? మా డబ్బులు పెట్టుకుని మేమే తీసుకుంటాం కదా, గవర్నమెంట్ ఏమి ఇవ్వదు కదా. చెప్పమని చెప్పు, నో స్టాక్ ఎందుకు, స్టాక్ ఉంది, ఎందుకు ఇబ్బంది పడొద్దని. ఇక్కడనో ఇరాన్ అయితే ఇండియన్ ఎల్పిజి సార్, గ్యాస్ 3,000 4,000 తీసుకుని, నేను 4,000 తీసుకొచ్చిన సార్. నాది ఓటీపీ తీసుకుని వేరే వాళ్ళకి డెలివరీ చేస్తే 4 రోజులు ఇండియన్ గ్యాస్ గోదాంకి వెళ్తే మాకు సంబంధం లేదంటే ఎవరికి చెప్పుకోలేదు సార్. సగటు మనిషి బాధ వస్తే ఎవరు చెప్తారు, ఎవరు తీరవేస్తారు సార్? ఫేక్ న్యూస్ విడుదల చేయకండి. మీ రివ్యూ కోసము, మీ పబ్లిక్ అమౌంట్ కోసం ఎలా అయినా డబ్బు సంపాదించవచ్చు. గ్యాస్ కూడా రావట్లేదు కదా. రాదు సార్, ఏముంది మీకు స్టాక్ ఉందన్నప్పుడు ఇలాంటి ఎందుకు సార్? మరి చెప్పండి. ప్రతి ఏ హోటల్కి వెళ్ళు ఎక్స్ట్రా, ఎందుకంటే సార్ గ్యాస్ దొరకట్లే. గ్యాస్ ఉన్నప్పుడు మరి సార్ రిలీజ్ చేయండి సార్. స్టాక్ ఉందన్నప్పుడు రిలీజ్ చేయండి. గవర్నమెంట్ కానీ ప్రజానీకాన్ని కానీ అందరికీ నా తరపుకి వెళ్ళి చెప్పే ఒక మధ్యవర్తి మనిషిగా, సగటు మనిషిగా నిల్వలు ఉన్నప్పుడు విడుదల చేయండి. ఎందుకు స్టాక్ పెట్టుకుంటున్నారు? ఒక్కొక్కరు ఇళ్ళల్లో 100 లీటర్లు 200 సిలిండర్లు ఉన్నాయి. ఎందుకు సార్? బ్లాక్లో అమ్ముకోవడానికే ఎందుకు సార్? చెప్పండి. రేటు పెంచ సార్, ఇవే మంకులు అవుట్స్కట్స్ వెళ్ళండి, ఈవినింగ్ టైంలో ఓపెన్ పెడతారు, ఎక్స్ట్రా పవర్ అమ్ముతారు. నో డీజిల్, ఎందుకంటే ఎక్స్ట్రా డీజిల్ ఉండదు, పెట్రోల్లో పవర్ ఉంటుంది. 4 రూపాయలు వాళ్ళకు మించి, వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు ఫైనల్ ఏమి సార్, స్టాక్ ఉంటే నువ్వు ముందుకు వచ్చి లైవ్కి వచ్చి ఎవరన్నా ఏమి ఇబ్బంది పడకండి. స్టాక్ ఉంది, మా ఏమి జరిగినా దాని పూర్తి బాధ్యత మాదని ఒక న్యూస్ ఇవ్వండి. ఎవరైనా సరే, రిలేటెడ్ కానీ రిపోర్టెడ్ కానీ. లేకపోతే ఇంత ఎందుకు సార్ ఇబ్బంది? నాకేందో ఆల్మోస్ట్ మేము అక్కడ బయట నుంచి వెయిట్ చేస్తున్నాం. 1/2 hour అవుతుంది. ఇంకో 1 hour దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. చెప్పడం ఎవరు చెప్పారో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ ఇక అందరినీ చూసి మనకు కూడా దొరుకుతుంది కదా అనే ఉత్సాహంతో బయటకు వచ్చినాం. అందరూ అలా ఫుల్ స్టాప్ గురించి ఇక ఉండదు. కాకపోతే దీని గురించి మన ప్రధాని గారు ఏదో ఒకటి మాట్లాడారు. అఫీషియల్గా చెప్పలేదు. ఏ గవర్నమెంట్ అయినా ఏ ఇష్యూ గురించి అయినా గవర్నమెంట్ చెప్పదు. మనలో ఉన్న మనలో మాట్లాడుకొని చేయడం వల్లనే, పోర్ట్రేట్ చేయడం వల్ల అఫీషియల్గా చెప్పింది. పెట్రోల్ గురించి చెప్పలేదు. కాకపోతే అందరికీ బేసిక్ నీడు పెట్రోల్. మన ప్రధాని గారు ఏదో ఒక విషయంలో మీటింగ్లో చెప్పడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ మేల్కొని ఏదో బేసిక్ నీడ్గా, ఇప్పుడు మనకు తాగడానికి నీళ్ళు ఎలాగైతే అవసరమో, ఏ అవసరానికి వెళ్ళాలనుకున్న బైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మ్యాండేటరీగా. లాక్డౌన్ గురించి అయితే మేబీ ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే పెట్రోలు డీజిల్ వల్లనే లాక్డౌన్ పడుతుంది అనేది ప్రాబ్లం. అంటే అదొక అపోహ.
ఎందుకనంటే ఇది లేకపోయినా మనం బేసిక్ నీడ్తోనే మనం వర్క్ చేసుకొని బతకగలుగుతాం. అప్పుడు కరోనా టైంలో అంటే స్ప్రెడ్ అవుతుంది, కరోనా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల రెసిషన్ ఈ షార్టేజెస్ కూడా వచ్చి తిండికి కూడా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే కరోనా అంత కాకపోయినా మేబీ ఎఫెక్ట్ ఉండొచ్చేమో, ఖచ్చితంగా ఉంటుంది. हाँ, मादापुर मेट्रो स्टेशन के पेट्रोल पंप के पास बहुत ज़्यादा यहाँ पे प्रॉब्लम हो रही, जिसकी वजह से लोगों को डीजल नहीं मिल रहा. जैसा कि आप लोग देख सकते हैं, लोग यहाँ पे 30-30 लीटर के 20-20 लीटर के बॉटलें भर के लेके जा रहे हैं, जिसकी वजह से जो लोगों को रियलिटी में नीड है उन लोगों को जो है सो डीजल नहीं मिल रहा. गवर्नमेंट का फॉल्ट ही है. नहीं, काइंड ऑफ पब्लिक का भी फॉल्ट है, गवर्नमेंट का भी फॉल्ट है, बिकॉज पब्लिक को भी समझना चाहिए ना, जो लोगों को नीड में है उन लोगों को चांस देना. हाँ, अभी रेट बढ़ गए तो अगर रेट बढ़ गया तो जिन लोगों के पास बहुत ज़्यादा पैसा लोग अफोर्ड कर ले सकते हैं, जिनके पास नहीं है उनको ऑलरेडी घर पे रहना पड़ता. सो देयर इज नो अदर ऑप्शंस, यू नो. एंड इलेक्ट्रिक व्हीकल्स वाले हाँ, मजाक उड़ा रहे हैं ना. नहीं, वो लोग तो खुश है ना सर. अब तो उन लोग को तो बहुत ज़्यादा फ़ायदा मिल गया. जब पहले पेट्रोल था तो जिसके पास पेट्रोल की गाड़ियाँ ना इलेक्ट्रिशियन का मजाक, इलेक्ट्रिक गाड़ियों का मजाक उड़ाते थे. अब जिसके पास ईवी बाइक्स है वो लोग भी लोग मजाक उड़ा रहे, तो कर्मा हिट करा उन लोगों को. అసలు ఏంటి ఎందుకో పొద్దున్నే వచ్చారు ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడే పెట్రోల్ అయిపోతుంది మీకు. అవునండి, ఈ దాదాపు ఇది 3 దినాల నుంచి ఇట్లా నడుస్తుంది. 3 దినాల నుంచి ఇంత లేదు, నిన్న నైట్ నుంచే ఇంత ఉంది. లేదండి, నేను ర్యాపిడో కొడతాను. 3 దినాల నుంచి నాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఇప్పుడు గంట నుంచి నేను నించున్నాము. డైలీ ఇట్లనే అయిపోయింది. ఇప్పుడు మేము పని చేసేటోళ్ళు 1 గంట 2 గంటలు ఇక్కడ పెడితే మేము ఏం సంపాదించాలి? అదే ఇప్పుడు ఈ ఒక సమస్య ఏదైతే ఉందో దీన్ని అరికట్టాలని చూడాలి. కానీ ఇట్లా మొత్తం పెట్రోల్ బంకుల దగ్గరకు వస్తే 4 గంటలు 5 గంటల్లోనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోతుంది. చాలా దగ్గర మూసేశారు పెట్రోల్ బంకులు కూడా. అవునండి. సో దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు హైదరాబాద్ మొత్తం పెట్రోల్ కొరత వచ్చిందంటే ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకోవడం తప్ప ఇప్పుడు ఈ ఒక ర్యాపిడో కానీ ఓలా కానీ దీనికి కూడా చాలా అవును డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది నోటుబందీ, జిఎస్టీ ఇవన్నీ వచ్చినాయి కదా, దాని తర్వాత ఏమంటారు ప్రజలకి లో మీడియం క్లాస్ ఉంటారు కదా, వాళ్ళకు కంప్లీట్లీ ప్రెషరే ఉంది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏం చేయొద్దు, బండ్లు మినిస్టర్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పెట్టి హాయిగా మనం ఉండాలి, వాళ్ళు చూసుకుంటారు. మీరు ఏమంటారు ఫైనల్గా మొత్తం బండ్లు ఇక్కడ పెట్రోల్ పంప్ కాడ పెట్టొద్దు, సీఎం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ ఇల్లు దగ్గర పెట్టాలి. అదే బెస్ట్ నా లెక్క ప్రకారం. అప్పుడు ఏంటంటే ఇది నోటుబందీ ఉన్నప్పుడే మనం చేయవలసింది పని వెనెజులాలో చేసిండ్రు కదా, మన దగ్గర లేదు. మన దగ్గర ఏముందంటే వేరే వాళ్ళని చూస్తలేరు, వాళ్ళ డబ్బులు వాళ్ళ అది చూసుకుంటుండ్రు. ఎంతసేపు అయింది ఇక్కడ? హాఫ్ అన్ అవర్ నుంచి ఉంటున్నాను. హాఫ్ అన్ అవర్ నుంచి ఉన్నారు. దేనికి అంటే సడన్ గా ఎవరో చెప్పిన మాటలు విని అందరూ లేదు భయ్య, నేను నిన్న మార్నింగ్ వచ్చిన ఊరికి వెళ్ళి సడన్గా వచ్చే వాటికి అందరూ పెట్రోల్ దొరకట్లేదు అంటున్నారు. సో నేను కూడా 3 days వీక్లీ 3 days ఆఫీస్కి వెళ్ళాలి, 2 days వెళ్ళాలి, ఈ 3 days కవర్ చేయాలి వీక్లో. సో పెట్రోల్ మ్యాండేటరీ కాబట్టి సో ఇప్పుడు ఈ రోజు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు, మళ్ళీ రేపో ఎల్లుండి అయినా రావాల్సింది మ్యాండేటరీ. బట్ ఇది ఫేక్ న్యూసా రియలా అని తెలియట్లేదు. సో గవర్నమెంట్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి, ఫేక్ న్యూసా కాదు రియల్. నేనైతే నమ్మట్లేదు. సో అట్లీస్ట్ 3 days అన్నా వెళ్ళాలి కదా. సో ఫిల్ చేసుకోవాలి. జనరల్ నేను వీక్లీ వన్స్ ఫిల్ చేయించుకుంటాను. నేను యాజ్ యూజువల్ 2 days లేను కాబట్టి ఈ రోజు ఫిల్ చేయించుకోవడం మైట్ బీ చెప్పలేం కదన్న. క్రైసిస్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఎలా క్రైసిస్ వస్తే. ఏదైతే ఉందో ఇంతమంది హాఫ్ అన్ అవర్ 1 hour నుంచి నుంచుంటున్నారు పెట్రోల్ బంక్ మొత్తం విషయం అది ఏం ప్రాబ్లం కాదు కానీ ఇంతసేపు నుంచుంటున్నారు కదా, మరి ఏమో అపాయమో ఏముందని తెలియదు, అంత ఐడియా లేదు. కరెక్టే. అంటే ఇక్కడే పెట్రోల్ అయిపోద్ది ఇలా వెయిట్ చేస్తుంటుంటే ఎండకి. మళ్ళీ ఎవరు అఫీషియల్గా ఎవరెవరో చెప్పింది విని ఇంత దూరం వచ్చినందుకు అసలు దీన్ని అరికట్టాలంటే మీరు ఏం చెప్తారు యాజ్ అ పబ్లిక్ కామన్ మ్యాన్గా? మొత్తం పుకారా వల్ల అవుతుంది అంతే.